ఇది దాన్నే రిపీట్ చేస్తూ దాన్నే రిపీట్ చేస్తూ చెప్తున్నాను నాకు వచ్చిన విషయాన్ని. దానివల్ల ఎక్కడొచ్చింది? నువ్వు రుచిగా లేదు. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఏమైంది? ఏ విభాగకు వెళ్ళాలి కదా, కానీ నేను వెళ్ళనివ్వటంలే. 24 గంటలు నా గతంతోని దాన్ని రిపీట్ అని ఆవెట్లా గడ్డి మేసేసి కూర్చొని అది నెమరు వేస్తుంటుందో అలాగ గతం గురించి నెమరు వేస్తూనే ఉన్నాను. అప్పుడు ఏం చేస్తుంది ఈ పంపు? ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఏ విభాగానికి, ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలనేది దానికి పాపం అర్థం కావట్లే. ఇంకా అదేం చేస్తుంది? పైకి కిందికి అని అది రౌండ్ కొడుతూ మన బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందానికి కారణము అదే. అక్కడ ఏం నేర్పించింది? నువ్వు తగ్గాలి, వచ్చిన విషయాన్ని సాక్షిభూతంగా ఏమి నేర్చుకోవాలని దాన్ని గుర్తించాలి అని. అదే షుగర్ వచ్చింది. ఆ షుగర్ ఏం చెప్తున్నది? మధురం, తీపిదనం మాటల్లో లేదు, ప్రవర్తనలో లేదు, కటువుగా మాట్లాడుతున్నావు. అందుకని ఆ తీపిదనాన్ని మన దగ్గర దూరం చేస్తారు. నువ్వు తినకూడదు, తిన్నావంటే నీకు ఇంకేమో వస్తుంది దానివల్ల. ఎందుకంటే నీ నీ మాటలో లేదు, నీ ప్రవర్తనలో లేదు, నా ఆలోచనలో లేదు ఆ మధురము. అంత కఠినంగా ఉంటూ మధురం కావాలంటే ఎట్టొస్తుంది? ఆ వేసిన ఇంటెక్స్ లో వేసింది అది ఇన్సులిన్స్ ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేయలేకపోతున్నది లోపల ఉన్నది. అది కుళ్ళిపోయి ఆ పదార్థం మనం తీసుకున్న పదార్థము 2.5 గంటలు అది చేయాల్సిన పని చేయలేకుండా కుళ్ళిపోతూ దానికి ఇవ్వాల్సిన శక్తిని ఇవ్వకుండా అక్కడ ఆ పేగుల్లో ఉన్న పదార్థము కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినాక ఏమవుతుంది? బయట మల విసర్జగాను రాలేకుండా ఇలా శక్తిని తీసుకోలేకుండా అక్కడే ఉండి ఆ పదార్థము కుళ్ళిపోయి దాని ఇన్సులిన్స్ ఉత్పత్తి కూడా చేయలేకుండా నిస్సహాయతురాలు అయిపోతున్నది అక్కడ ఉన్న ఆ ఒక ఇన్స్టెక్ట్ అంటే మన జీర్ణాశయము. చూసారా, గతంలో మనం ఉన్న దాని వల్ల ఆ లయమైన స్థితిని మనం 24 గంటలు చెప్పుకునే దాని వల్ల ఎంతటి అవస్థలో మనం పడుతున్నాము. దీన్నే మనకు పత్రిజీ సార్ చెప్పారు, సృష్టి స్థితి లయ. నువ్వు ఎక్కడున్నావు? లయమైన స్థితిలో ఉంటే ఏం ప్రయోజనం? కానీ అదే లయమైన స్థితిలో కూడా అప్పుడప్పుడు మనం ఉండాలి. ఎట్లుండాలి? మళ్ళా ఏమొచ్చింది? 72 గంటల ధ్యానం వచ్చింది. అప్పుడు ఆ లయమైన 30 గంటలని 10 రోజులు చేస్తున్న ఆ 30 గంటల స్మృతులు తెచ్చుకున్నాను. కూర్చోలేకపోతున్నాను, అవస్థగా ఉంది. నిన్న అది, నేడు ఇది. ఇప్పుడు ఏమొచ్చింది? 72 గంటల ధ్యానం. అయ్యో నా వల్ల అవుతుందా? కానీ అవుతుంది. ఎలా అవుతుంది? అప్పుడు 30 గంటలు కూర్చున్నాంగా. ఆ ఆనంద స్మృతుల్ని, ఆ మధుర క్షణాల్ని తలుచుకుంటూ ఇక్కడికి 72 గంటలకి నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకొచ్చింది. అంటే గతం గతః అని గీతలో కూడా ఎంతో చక్కగా శ్రీకృష్ణ భగవానులు మనకు ఆ గతాన్ని గురించి అద్భుతంగా వెల్లించారు. అయితే దానిని మనం తూచా తప్పచ్చకుండా పాటించాలి. దేన్ని? గతాన్ని. ఎందుకు పాటించాలి? ముందుకు తీసుకెళ్లే స్థితిని పాటించాలి. నీ మధురమైన క్షణాల కోసం పాటించాలి. వద్దనటం లేదు గతాన్ని. కానీ గతంలో ఏది నెగిటివో దాన్ని తలుచుకున్న దాని వల్ల ఈ వ్యాధులకంతా మనం గురవుతున్నాము. కానీ గతంలో ఏది మధుర స్మృతినో, ఏది మధుర క్షణాలో, ఆనంద క్షణాల్లో నేను ధ్యానంలోకి వచ్చింది ఎంత ఆనంద క్షణం, ఎంత అద్భుత క్షణం. ఆ క్షణం ఎంత దుఃఖంలో ఉన్నప్పుడు నాకు యూట్యూబ్ లో ఈ పిఎంసిలో నాకు ఈ ధ్యానం యాక్టివేట్ అయ్యింది అని ఆ క్షణాలను పెట్టుకొని 24 గంటలు ముందుకెళ్ళడానికి మన భవిష్యత్తుని ఏర్పరచుకోవాలి. ఇలా లక్ష్యాన్ని, మన గత జన్మల లక్ష్యాన్ని కూడా మనకు ఈ ఒక గతం ఉపయోగపడుతుంది. ఏం చెప్తున్నారంటే, నువ్వు గతంలో పోయిన జన్మల్లో ఎలాంటి గొప్ప సాధన చేశావు, దాన్ని ధ్యానంలో కూర్చొని నా గతాన్ని కర్మదేవతల్లారా, నా ఒక అద్భుతమైన గతాన్ని, నా పాజిటివ్ అయిన జ్ఞానమైన నేను తీసుకున్న ఆ జ్ఞాన గతాన్ని నాకు అందించండి. అది ఎక్కడ సాధ్యమవుతుంది? ఒక ధ్యానంలోనే సాధ్యమవుతుంది. ఊరికెంత సాధ్యం కాదు. ఒక మంచి మంచి పుస్తకాలు స్వాధ్యాయం చేసేటప్పుడు ఆ గతంలో ఉన్న విషయాలన్నీ మనకు, అరే నేను ఇది ఎక్కడో విన్నానే, ఎవరైనా ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు మనకు గబక్కన ఎక్కడో విన్నట్టు గుర్తొస్తుంది. అది ఎక్కడో కాదు, మన గతంలో మన జన్మలో ఎక్కడో మనం విని
ఉన్నదే మనకు ఇప్పుడు ఈ స్థితికి, నేటి స్థితికి ఆ గతం గుర్తొస్తుంది. అలాంటి దానికి మనం గతాన్ని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఈ గతం అలా రావాలంటే ఎవరు కావాలి? సాధన. సాధనకు ముందు తపన. తపన ఉండాలి. నేను ఖచ్చితంగా ఆ కార్యాన్ని చేయగలుగుతానని ఒక తపన ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ కార్యానికి మనకు 2 నిమిషాలు, 3 నిమిషాలు ధ్యానము 5 నిమిషాలు అవుతుంది. 5 నిమిషాల ధ్యానం ఎక్కడయింది ఇప్పుడు? 30 గంటలకు వరకు తీసుకెళ్ళింది. ఎక్కడయింది? ఒక అమ్మ తను చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నది. తను చేయాలని అనిపిస్తోంది. కానీ తన భర్త లేని దాని వల్ల పిల్లల్ని చూసుకుంటూ, చదివిపిస్తూ తను ఏదో ఒక పనులు చేసుకుంటూ అంటే తన ఇంటి కార్యక్రమానికి, తన ఇంటి దీనికి పని చేసుకుంటూ ఆమె పడి తప్పిస్తా ఉంది. తపన పడతా ఉంది. నేను ఎట్లైనా ధ్యానంలో కూర్చోవాలి, స్వాధ్యాయం చేయాలి. ఇంట్లో నా వల్ల కావటం లేదని. కానీ దొరికిన ఆ 5, 10 నిమిషాలు తను మిస్ చేయటంలే. అబ్బా! ఈ 5, 10 నిమిషాలు నాకు ఇది యథార్థంగా జరిగింది మీతో చెప్తున్నాను. అలా కనెక్ట్ అయిన దాని వల్ల విశ్వం ఎలాంటి ప్రణాళిక ఆమెకు వేపించింది, ఆమె వ్యక్తిగత ప్రణాళిక ఎలా వేసుకునింది, వచ్చిన ప్రతి ఒక్క 5, 10 నిమిషాలు కూడా తను స్వీకరించి దాన్ని ఉపయోగించుకునింది. దానివల్ల విశ్వ ప్రణాళిక ఎలా ఏర్పడిందంటే ఆమెకు ఒక చోటికి ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇంకొక చోటికి బదిలీ అయింది తన ఒక డ్యూటీ. అక్కడికెళ్ళే లోపల ఏమైంది? తను ట్రైన్‌లో రాకపోవడానికి 4 గంటల అవకాశం చిక్కింది ఆమెకి. పోవడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు. చూసారా? తపన మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ తపన అవసరం. దేన్ని అందుకోవడానికి తపనే ముఖ్యంగా అవసరం. ఆ నిస్సహాయ స్థితిలో ఉండి మనం తపన పడినప్పుడు, అప్పుడు ఈ విశ్వ ప్రణాళిక మనం వేసుకుంటాం. నాది ఇది. నేను ఎట్లైనా చేయాలి. నేను సాధించాలి. అలా వేసుకున్నప్పుడు తనకి ఎలాంటి ఒక అవకాశం చిక్కింది? 4 గంటల అవకాశం. ఆ 4 గంటలు తను ఎంచక్కా 1 గంట ధ్యానం, 1 గంట స్వాధ్యాయం, 1 గంట ఒక మంచి సంగీతం నేర్చుకోవడానికి, 1 గంట తను వెళ్ళే చోటు వేరే భాష అన్నమాట. చూసారా? ఎంత మన తపన ఎలాంటి స్థితికి 4 విషయాలు ఇప్పుడు నేర్పించింది ఆమెకు. అలా ప్రతి ఒక్కదానికి తపన గూడా అంతే అవసరం. తపన మనకు కావాల్సింది. ఈ గతంలో ఉంటూ మనం బాధపడుతూ దేనికి తపన పడాలి? నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని తపన పడాలి. అప్పుడు ఆ తపన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇలాంటి ఒక గొప్ప విశ్వ ప్రణాళికకి మనకు దారి తీపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ గతం విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆధ్యాత్మిక తాపంతో ఉండాలి. ఇప్పుడే చెప్పాం కదా మనం. ఆ తపన అనేది చాలా చాలా అవసరమని. అలాగనే పదే పదే ఆలోచించడం. గతంలో ఆ విషయాన్ని అంటే మన ఇంట్లో ఎవరో చనిపోతారు. ఇప్పుడు నా మనవడు, మనవరాలు అలాగే అయ్యారు. అలాంటి విషయాన్ని తిరిగి అయ్యో! నా సొంత కొడుకు, నా కూతురు ఇలా ఇలాంటి ఒక విషయాన్ని మనం ఎప్పుడు మనం రిపీట్ చేస్తుంటున్నామో అదేమవుతుంది? ఆ గడిపిన మధుర క్షణాల్ని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు మనతో జరిగిన ఈ నెగెటివ్ విషయాన్ని కాకుండా ఆ పాజిటివ్ విషయానికి ఎప్పుడు మనం వెళ్తామో అక్కడేమవుతుంది? మనము దాన్ని ఆనందించి వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి అంటే ఎవరు మనల నుంచి విడిపోయారో ఆ ఒక ఆత్మ వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళుంటారు అని మనం భావించి అక్కడితో వదిలేయాలి ఆ విషయాన్ని. జరిగిన ఆ విషయాన్ని. ఆ చనిపోయిన పరిస్థితిలో వాళ్ళని అనుబంధాలను అడుగడుగునా మనం గుర్తు తెచ్చుకోవడం అనేది ఆత్మజ్ఞానులకు, సాధనలకు లక్షణమే కాదిది. ఎంత అద్భుతంగా చెప్పారు జునీద్ సార్. అది ఒక ఆత్మజ్ఞానులకి అది మంచి విషయమే కాదు. మనం దాన్ని వదిలేయాలి. వాళ్ళొక ఉన్నత స్థితికి, వాళ్ళొక మంచి భవిష్యత్తు, ఇంకొక మంచి ప్రణాళిక వేసుకొని ఇక్కడికి తిరిగి వస్తారు అని మనం దేన్నివ్వాలి? జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చిన అనుకూలమైన పాజిటివ్‌మైన ఆ అనుభవాల్ని మనం గ్రహిస్తూ మళ్ళీ ఆ అనుభవాలనికే రావాలి మనము. మనం దీన్ని కేవలం తాత్కాలికంగా మన పద్ధతులతో మర్చిపోవాలని ప్రయత్నిస్తే అప్పుడు శాస్త్రీయంగా ఒక్కొక్కటిగా 2 సార్లు మన అనుభవం కలలోనూ, నిత్య జీవితంలోనూ మరలా
ఎదురవుతాయి. ఇప్పుడు ఈ విషయాన్ని మనము మన్నించేసి ఇంకా చాలు ఈ గతం అనే దాన్ని మనం మన్నించకపోతే, దాన్ని వదలకపోతే ఇది ఏమవుతుందంటే దీన్నే రిపీట్ మనకు వస్తూ ఉంటుంది. మళ్ళా గుర్తు చేసేటట్లుగా కొన్ని విషయాలు మనతో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం తీసి పక్కన పెట్టేయాలి. చాలా మందికి ధ్యానంలో మొదటిగా వచ్చేది ఈ విషయాలే. జరిగిపోయిన గతమే. దానివల్లే నేను గూడా ఎంత ఏడ్చానో. మా ఇంట్లో ఎవరెవరు చనిపోయారో, ఏమేమి నాతో చిన్నప్పటి నుంచి జరిగిన దుఃఖాలు ఎట్లంటే కళ్ళల్లో నీళ్లు అట్లా కారేటివి. అట్లా పోతుండేటివన్నమాట. వరదలుగా పొంగిపోయినాయి. అవన్నీ సహజమే. ఎవరు ముందు ధ్యానంలో కూర్చుంటారో, ఆ గతంలో ఉన్న ఆ విషయాలన్నీ అలా కరిగిపోవడం సహజమే. అందువల్ల దాన్ని వదిలేయడం మంచిది. అలాగనే మన మనసు పొరల్లో నుంచి బయటకొస్తున్నాయా? వదిలేయండి దాన్ని. కన్నీటి రూపంలో వాటినంతా మనం వదిలేస్తున్నాం. వదలకపోతే ఏమవుతుంది? మళ్ళా ఆ విషయం మనల్ని రిపీట్ చేయడానికి మన ముందు కోయిన్సిడెన్స్ గానో, శాస్త్రీయ పరంగానో మళ్ళా వస్తుంటాయి. కాబట్టి దాన్ని అక్కడికి వదిలేయడం చాలా ఉత్తమము. ఇట్టి పరిస్థితిలో మనం మిగిలిపోయింది తిరిగి తలుసుకోవడం చాలా తప్పు. ఇలా మనముని గాని, మన పరిస్థితులు మన వల్ల గాని ఏదైనా నేర్చుకోవాల్సి ఉందేమో, మన వల్ల ఏమైనా నేర్చుకోవాల్సి ఉందేమో. అవును. నేను చాలా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే ఏదొక్కటి చూసేస్తే వింటేనో చదివితే కూడా నెలలే ఏడ్చిందాన్ని. స్వాతి పుస్తకాల్లో చదివినప్పుడు ఒక్కొక్క క్రైమ్ విషయాలు అట్లా లేడీస్‌తో చాలా బాధాకరమైన విషయం జరిగాయి. వాళ్ళ భర్త శాడిస్ట్‌గా ఆమెని చిత్రవద చేస్తుంది. ఇలా ఏం విని అది నాకు ఎట్లా రిపీట్ అయ్యేదంటే, దాన్నే తలుసుకుంటూ పనులు చేస్తుండేదాన్ని. ఏమో ఆ పాత్రలో నేను దిగిపోయి అలా ఉండిపోయేదాన్ని. దానివల్ల ఎలాంటి బాధొచ్చింది? నాకు రోగాలే తప్ప, మానసిక వ్యవధియే తప్ప ఇంకేం కార్యము రాలేదు. కానీ దాంట్లో నుంచి ఎలా బయట రావాలి? తెలియదాయ. కాబట్టి దాన్ని మనం వదలడం చాలా అవసరము. అవన్నీ మనం పరిశీలించి దానికి తగ్గట్టుగా కార్య ఆచరణ చేయాలి. ఇలా చేసినప్పుడు ఎప్పటికప్పుడు మళ్ళీ వస్తున్న ఆ తాత్కాలికమైన అనుభవాల నుండి మనం బయటపడగలుగుతాం. అప్పుడు ఏమైంది? పూజలు ఎక్కువైనాయి. ఆ విషయాన్ని నుంచి నేను బయట రావాలని ఎక్కడ పట్టుకున్నాను నేను? నాకు పూజలు, స్తోత్రాలు, అర్చనలు, అభిషేకాలు, గుడులు ఇవి పట్టుకున్నానన్నమాట. చూడండి నెక్స్ట్ స్థితి అన్నమాట. ఇప్పుడు వర్తమానంలో నేను, భవిష్యత్తులో నేడు. నిన్న అయిపోయింది ఇదన్నీ. ఇప్పుడు ఇది నేడు. భవిష్యత్తులో సంబంధించిన మనం తయారు చేసుకున్న ప్రణాళికను ఆచరణలో ఉందని వర్తమానం అంటే సృష్టి, స్థితి, లయల్లో దీన్ని స్థితిగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జరిగిందేమి నిన్న? లయం. ఇప్పుడు జరగబోయేది స్థితి. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నది ఇది స్థితి అన్నమాట. ఈ స్థితిని మనం అలా అనుభవించే స్థితిలో గతంలో చేసిన కర్మలను మనం భవిష్యత్తుకి మధ్యగా సమకూరి దాన్నంతా మనము చేర్చుకొని అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ఆ స్థితిని స్థిరపరచుకోవాలి. ఆ స్థితిలో పాజిటివ్ ఎనర్జీలో మనల్ని మనము స్థిరపరచుకోవాలి. ఎలా స్థిరపరచుకున్నాము? 72 గంటలు ఆ ధ్యానంలో 11 రోజులు భోజనం లేదు. భోజనం అంటే కుక్కుడు ఫుడ్ లేదు. ఇంకా 9 రోజులు కింద పడుకొని లేదు. పడుకునే ఇదే లేదు. 7 రోజులు సప్తాహం ప్రాక్టీస్. అక్కడికి వెళ్ళిపోవడం. ఆ 4 రోజులు 72 గంటలు ధ్యానం చేపిచ్చారు. ఆ 4 రోజులు ప్రాక్టీస్. ఫస్ట్ సిట్టింగ్ 4 గంటలు. రెండో రోజు 5 గంటలు. మూడో రోజు 6 గంటలు. మళ్ళా రాత్రి వచ్చేస్తే ఎలా ఉంటుంది? 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ధ్యానంలోనే గడిపాం. ఒక్క రోజు కూడా కిందట్లా వీపునట్లా అనిపించలేదు. ఇదంతా ఎట్ట చేయగలిగాము? ఈ స్థితిని ఆ గతంలో చేసిన ఆ అద్భుతమైన క్షణాన్ని, ఆ 30 గంటల క్షణాన్ని నేను గుర్తుపెట్టుకొని ఇక్కడికి తెచ్చుకొని నా వల్ల కూర్చోలేకపోతున్నాను. ఎంతెంతో గొప్ప వాళ్ళంతా అక్కడ వచ్చున్నారు. 1.5 రోజు, ఒక్కరోజు కూర్చున్న వాళ్ళంతా వచ్చున్నారు. 3 రోజు కూర్చున్న సీతమ్మ అనే ఒక మాస్టర్ కూడా వచ్చారు అక్కడికి. ఆయన హనుమంతులరావు గారని ఆయనకి పారాలిసిస్ వచ్చేసి ఈ కాళ్ళు, ఈ చెయ్యి అసలు తను దగ్గర ఒక 5, 6 ఏళ్లుగా అనుభవిస్తున్నాడు. స్టిక్ పెట్టుకొని లాక్కుంటూ వచ్చారంట ఆయన.
ఆయన గురించి మాకు చెప్పారు, చూపించారు ఆయన్ని. వెళ్ళేటప్పుడు ఈ 3 గంటల ధ్యానంలో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కనీసం నీళ్ళన్నా అడిగారంట. అంటే కొంచెం ఒక ఉగ్గు గిన్నంత ఇస్తారులెండి. నీళ్లు, తేనె అవన్నీ ఇస్తారు. అలా ఇచ్చారంట. కానీ ఈయన గారిని, "ఎందుకయ్యా నీ వల్ల కాదు. నువ్వు స్టిక్కు పట్టుకొని నడవలేకుండా నువ్వొస్తున్నావు. నువ్వేం కూర్చోబోతావు 72 గంటలు, 3 రోజులు లేకుండా కూర్చోవాలి. నీ వల్ల అవుతుందా?" అంటే ఆయన ఏమని నిర్ణయించొచ్చాడంట, చచ్చిపోతే అక్కడనే చచ్చిపోదాము. అంతేగాని దీంట్లో ఉండి మనం సాధించాలి. ఆ తపన చూడండి. కాళ్ళు పెట్టుకోవడానికి అందరూ ముందర కాడ చైర్‌లు వేసుకుంటుంటే కూడా ఆయన ఏ స్థితిలో కూర్చున్నారో, దగ్గర దగ్గర ఆయన బాగా లావు గూడా మనిషి. 90 కిలోల దగ్గరున్నాడు. చిన్న మనిషి ఏం గాదు. ఆ స్థితిలోనే ఉంటూ 72 గంటలు నీళ్లు గూడా అడగలేదంట. మిగతాందరూ కొంచెమైనా ఉగ్గు గిన్నెలో నీళ్ళన్నా అడిగారంట. కానీ ఆయన ఆ 72 గంటలు ఆ నీళ్లు గూడా అడగకుండా అలా శిలలాగా ఆయన్ని చూసింది అక్కడెక్కడో కొనాన కొంచెం అతుక్కోనుంది. నా వల్ల అవుతుందా ఇది పోయి? ఎట్లా మనం ఎళ్ళిపోదాము అనుకుంటా ఉన్నాను. ఆ 4 రోజుల ప్రాక్టీస్‌లో ఆయన గారిని చూపిచ్చింది. మళ్ళా అక్కడ ప్రాక్టికల్‌కి అమ్మ సీతమ్మని ఆమెని మన సత్యదర్శన్‌లో గూడా ఇంటర్వ్యూ గూడా చేశారు. ఆ మేడం గారు గూడా వచ్చారు. ఇంకా వాళ్ళంతా వచ్చిందే ఎలా అయింది? మనం గూడా చేయగలుగుతాము. ఎందుకు చేయలేము? మనం కూర్చోగలుగుతాము. అలా నేడు మన నేడిని, మన స్థితిని సృష్టించుకోవాలి మనం. అలా సృష్టించుకున్న దాన్ని ఏం చేస్తాము? అనుభవం అనే జ్ఞానము, ఈ మూల సూత్రమే మన మీద వర్తమానానికి ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. మనం చేయాల్సిన సహజమైన పనులు మనం చేస్తూ వెళ్తుంటే, సృజనాత్మకంగా చేయవలసిన ఆ స్థితిని మనం ఎప్పుడు చేస్తామో జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఇలా కాకుండా చాలా మంది వర్తమానంలో చేయాల్సిన పనికి బదులు గతంలో జరిగిపోయిన విషయాలయన్ని నెమరు వేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికొచ్చింది క్లాస్ చెప్పడానికి, క్లాస్ వినడానికి. కానీ మనం వెళ్ళిపోతాము. వర్తమానంకెళ్తే ఇక్కడ ఇది సరిగ్గా సరళంగా మనం చేయగలమా ఈ మాట? కానీ చేస్తున్నాము. ఇక్కడే ఉంటూ గూడా వర్తమానానికి లేకపోతే నిన్న జరిగిన దానికి అలా వెళ్ళిన దాని వల్ల ఏమవుతుందంటే భవిష్యత్ గురించిలోని ఊహల్లో మునిగిపోతూ ఉంటారు. భౌతికంగా వర్తమానంలో కష్టపడి వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి సాధన భూమి యొక్క సూత్రమే. అదంతా భూమి యొక్క ముందుగానే ఒక ప్రణాళికే. కానీ మనమేమనుకుంటున్నాం, ఇప్పుడొచ్చి అన్నీ నేను సృష్టిస్తున్నాను అని అనుకుంటున్నాను. లేదు, అలా లేదు. మనం కేవలం సంకల్ప స్థాయిలో సంకల్పం పెట్టి కూర్చోవడం వల్ల సోమరితనం అంటే చూడండి, నేను అది జేయాలి. నేను ఇది జేయాలి. నేను ఇవన్నీ సాధించేయాలి అని చెప్పి గమ్మున కూర్చుంటే వస్తుందా? లేకపోతే దానివల్ల మనము ఆ సంకల్పం పెట్టిన సంకల్పాన్ని మన కార్యదర్శనం తీసుకురావాలంటే మన సాధన చేస్తే వస్తుందా? ఒక్క ఊరు ర్యాలీ చేయగలుగుతావా? నా వల్ల అవుతుందా? అని అనుకున్నాను. కానీ 6 ఊర్లు చేసేంత సాహసాన్ని చేశాను. 6 ఊర్లు చేయాలంటే ఎంత తిరగాలి? ఎన్ని పాంప్లెట్ పంచాలి? ఎంత మందిని పోగేయాలి? అక్కడ ఎంతమంది వస్తున్నారు భోజనానికి 2 పుట్లు అని ఎన్ని ప్రణాళిక చూడండి. ఇక్కడ మా ఊర్లో చేసేదానికే కాకుండా ఒక 300 పాంప్లెట్లు రెడీ చేసుకుంటూ 20 ఊర్లు చుట్టి పాంప్లెట్ పంచితే దాంట్లో వాళ్ళొచ్చారు ఒక 150, 100 మందొచ్చారు. మళ్ళా కొంతమంది భోజనం సమయంలో వచ్చి కలుసుకున్నారు. కానీ ఎలా జరిగింది? నేను సంకల్పం పెట్టేసుకున్నాను. ఇంక నాకంతా పత్రిజీ సారు చేస్తారు అంటే అయిపోతుందా? లేదు. ఆ సంకల్పానికి తగినట్టుగా మన సాధన, మన ప్రయత్నము, యత్నం, ప్రయత్నం, దైవత్నం. అలా ప్రయత్నం ఉంటే గదా! ఇక్కడ చేసింది కాకుండా ఎవరెవరి ఊర్లో చేపిచ్చామో అక్కడంతా మళ్ళా సాయంత్రం వెళ్లి, సాయంత్రానికి అక్కడ ఉన్న వాళ్ళంతా పోగేసుకొని ఆ 6 ఊర్లు ర్యాలీ చేశాం. అలాగని ఇప్పుడు మళ్ళా పత్రిజీ గారు ఒక జన్మదినం రోజు 11 మన నవంబర్. ఇప్పుడు 20 ఊర్లు చేయాలని సంకల్పంతో రెడీ అయ్యి ఇప్పుడు ఊర్లు తిరుగుతున్నాం. సంకల్పం చేసేసిన దాని వల్ల ఏది జరిగేది కాదు. సంకల్పానికి తగినట్టుగా మన యాక్టివిటీ కూడా ఉండాలి. మన సాధన ఉండాలి. తపన ఉండాలి. మన యొక్క కార్యదర్శనం ఉండాలి. అక్కడికంతా వెళ్ళాలి. నేను ఇక్కడ కూర్చొని సంకల్పం చేస్తే ఎట్లా చేయబడుతుంది? సార్ గారు సంకల్పం ఒకటే చేశారా? ఎన్ని ఊర్లు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని ఇళ్ళు, ఎన్ని వీధులు. ఆయన అన్ని చేసిన దాని వల్ల 40 సంవత్సరాలు ఈ రోజు కోటాన కోటి జనము
ఆయన ఒక సంకల్పానికి మనమంతా ఉమ్మడి అయి ఉన్నాం. అలా ఆ సాధన లేకుండా నీ కూర్చున్న చోటనే సాధన చేసేసినానంటే కుదురుతుందా? కుదరదు. వర్తమానం ఎలా ఉండాలి? సోమరితనపోతే లక్షణం అవుతుంది. మన సంకల్పం స్థాయిలో మనము సంకల్పం పెట్టి కూర్చోవడం సోమరిపోతు లక్షణం అవుతుంది. మనం ఆచరించవలసిన దాన్ని ఆచరించి మిగిలిని ప్రకృతికినో, విశ్వానికో, భగవంతునికో అర్పించడంలో అప్పుడు కార్యదర్శనం అవుతుంది. ఇప్పుడే చెప్పినాం కదా! యత్నం, ప్రయత్నం, దైవత్నం. మన యత్నం చేయకుండా మన దగ్గర వచ్చిన ఆ భోజనాలు కూడా మనం ఎత్తి నోట్లో వేసుకుంటేనే కదా లోపల యత్నం మనం చేయాలి. అది ప్రయత్నం ఏమైంది? అప్పుడు పళ్ళు నవ్వులుతాయి ఆ ఒక ఆహారాన్ని. దైవత్వం ఏం చేస్తుంది? లోపల ఉన్న ఈ కణాలు, ఈ దైవాలన్నీ వాటిని తీసుకొని దాన్ని ఒక శక్తివంతమైన మనకు ఎనర్జీని మనకు ఇస్తుంది. అట్లేకుండా ఆ తట్లో ఉండేది వస్తుందిలే, నన్నొచ్చి చేరుతుందిలే, నాకు శక్తిని వచ్చేస్తుందంటే రాదు. అది సోమరితనంతో సమానము. కాబట్టి సంకల్పం ఒకటే పెట్టుకోవడం కాదు మన కర్తవ్యం. ఆ సంకల్పాన్ని నెరవేర్చేదానికి మనం ఈ 3 ప్రయత్నాలు కూడా అంతే అవసరము. రూ. 10 భాగంలో అంటే చూడండి మనము ఏం చేస్తున్నామో, మనము వర్తమానంలో పూనుకొని చేయాల్సిన దాన్ని చేయకుండా సంకల్పం పెడితే ఏ ప్రయత్నం లేదు, మూర్ఖత్వం. అలాగనే విశ్వంతో పని చేయించుకునే హక్కు ఉంటుంది మనకు. ఎప్పుడు ఉంటుంది హక్కు? నువ్వు సాధన చేస్తేనే ఆ ఆ ఒక పంచభూతాలు మనకు సహకరిస్తాయి. అప్పుడు వాటిపైన మన హక్కు ఉంటుంది. ఇదిగో నేను ఇంత సాధన చేసేదాన్ని, నేను నోరులో పోయి చెప్పేసి వచ్చాను. నువ్వు నాకు వర్షం కొంచెం ఈ ఒక ర్యాలీ అయ్యేంత వరకు కాపాడవా? అంటే అప్పుడు అది దాని కర్తవ్యం అది చేస్తుంది. అలా కాకుండా నేను సాక్షి చేసినా నువ్వు పోయి అందరికి చెప్పంటే అది జరగదు అని ఎంతో అద్భుతంగా చెప్తున్నారు సార్ మనకు. వర్తమానంలో రూ. 10 భాగం చేయగలిగిన వాడు వందల్లో 10, లక్షల్లో 10,000 చేయగలుగుతాడు. నాకు వస్తే ఇస్తాను, చేస్తాను. చూడండి, ఏమన్నా ఇమ్మంటే ఎవరైనా ఇప్పుడు అన్నదానానికి వాటికి కొంటే నాకు రానిలేండి, నా కొడుకు ఒక మంచి ఉద్యోగం రాని, అప్పుడు నేను ఇస్తానులేండి. ధ్యానులకు రామ్మా ఇంత అవస్థ పడుతుంది. నా మోకాలు నొప్పి తగ్గిపోతుందా? తగ్గిపోని. తగ్గిపోయినప్పుడు అప్పుడు నేనొచ్చి నేను పని చేస్తాను. చూసారా ఎలాంటి లాజిక్ పెడుతున్నాం అక్కడ? అలాంటి లాజిక్ కూడదు. అది తప్పు అని చెప్తున్నారు. విశ్వ ప్రణాళికలో స్థానం సంపాదించగలిగేదానికి మనం చేయాల్సిన పని ఏమంటే, దాని ప్రతిఫలం ఆశించకుండా చేయడమే మనం చేయాల్సిన ఫస్ట్ పని. ఎప్పుడు మనం ప్రతిఫలం చూడమో, అప్పుడు అది ఇవ్వాల్సింది మనకు దానంతటికి అదిగే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, నేను ఆత్మ పదార్థాన్ని, దేహాన్ని కాదు. నేను ఆత్మ పదార్థాన్ని అన్న సత్యంతో పూర్తి స్థాయిలో జీవించే వారికి భూత, భవిష్యత్, వర్తమానం అనేది లేనే లేవు వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళ ప్రెజెంట్ లోనే ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇది ఉండదు. నేను ఆత్మ పదార్థాన్ని. ఈ నిజం కాల పరిధిలో మనం ఈ 3 ఒకేసారి అనుభవించేవాడిని ఏమంటారు? వాడొక స్థితప్రజ్ఞుడు. ఈ మూడిటిని ఒకే స్థితిలో చూసుకున్న వాళ్ళు ఎవరు మనము? మన ముందు చాలా మంది ఉన్నారు. మన భత్రిజీ గారు రాకముందు రాముడు, కృష్ణుడు, జీసస్, బుద్ధ భగవానులు వాళ్ళందరూ ఆ స్థితిలో నుండి ఆ ఒక పారంపర్యమే మనకు గురువు గారు అద్భుతంగా అదే స్థితిలో మనం కూడా ఉండాలని మనకు పట్టించారు. మన శరీరం అనే పంజరంలో చిక్కుకొని ఈ చక్షువులు కనిపించే జగత్తును మాత్రమే పరిగణంలోకి తీసుకుంటా ఉన్నాం. ఇదొక్కటే, దీన్నొక్కటే అని కంటికి కనబడుతున్నదే దాన్నే వర్తమానని అనుభవం పొందిన దాన్ని గతమని మనం అనుభవించిన బాటంతా ఎప్పుడో నేను ఎక్కడో చేసినాను, అదంతా నా గతము. ఇప్పుడు కనిపించేది మటుకే వర్తమానము. ఆ వర్తమానాన్నే నేను పొందిని గతాన్ని ఊహా స్థితులతో రాబోయే దాన్ని భవిష్యత్ అని చిత్రించుకుంటూ ఇంకా రాబోయే విషయాన్ని నా భవిష్యత్తు జరిగిపోయిందంతా నా ఊహ, ఇప్పుడు ఊహించుకునేది వర్తమాన స్థితి అని ఇట్లా కింద మైన ఏది చెప్తున్నాము ఏది చేస్తున్నామని అర్థం కాని చాలా స్థితి అంటారు దాన్ని. చలించే స్థితి అంటారనమాట. ఒక స్థితికి రాలేని ఒక ఒక ఆత్మ అలాంటి స్థితిలో అవస్థ పడుతూ వాస్తవానికి ఈ 3 ఒకేసారి జరుగుతుండటం వలన అంటే సేతు అన్నమాట. ఒక
ఆ అక్కడికి వెళ్ళడానికి బ్రిడ్జ్. ఈ 3 స్థితిలో ఏ స్థితి? తెల్లారి ఏముండింది? లేచక ముందు మనం ధ్యానంలో ఉన్నప్పుడు అది వచ్చేప్పుడు స్థితిగా ఉన్నప్పుడు మనం దాన్ని ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చే స్థితి ఏమైంది? ఇప్పుడుండే స్థితి అది లయం అయిపోయింది. ఇప్పుడు 3 స్థితిలో ఒకేసారి ఉంటున్నాం కదా! ఇప్పుడు ఈ స్థితి అయిపోయింది. ఇది సృష్టించబడింది. ఎక్కడ? ఇప్పుడు మనం మాట్లాడుతున్నది సృష్టించుకున్నది. దీన్ని ఇప్పుడు స్థితి. ఈ స్థితి సృష్టించుకున్నాను. ఇంకొంచెం చెప్తాలు ఏమైపోతుంది? ఇది కూడా లయం అయిపోతుంది. డైలీ మనము ఆ సృష్టి, ఈ స్థితి, ఈ లయంలోనే ఉంటున్నాం అని ఏమనుకుంటున్నాము? అది ఈ ధ్యానంలో రాకముందు దాని అర్థం కాలేదనమాట. చలిస్తూ ఉన్నాం అనమాట. నా గతం అది, ఇప్పుడు వచ్చేదే నా భవిష్యత్తు, ఇక ఊహించుకోపోయేదే నేను చేసుకోబోయే వర్తమానము అని దాన్ని ఇట్లా కన్ఫ్యూషన్ గా అయిపోయిన వాడిని మళ్ళా బయటికి తీసుకొస్తున్నారు. నాన్న, ఇవన్నీ నీకు ఒక బ్రిడ్జ్, డైలీ నువ్వు వేసుకుంటున్నదే. మహానుభావుడు చెప్పినట్లుగా వర్తమానమే వర్తమానాన్ని తయారు చేయించుకుంటుంది. నువ్వు ఎలాంటి వర్తమానాన్ని సృష్టించుకుంటున్నావో అదే రెడీ అవుతుంది అన్న ఈ విశ్వ ఒక సూత్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు అసలు ఉన్నదంతా వర్తమానమే. సృష్టి లయ, స్థితి లయ ఏం లేదు, అన్ని వర్తమానమే. ఇక్కడే, ఇప్పుడే. ఇప్పుడు రేపు అంటే భవిష్యత్తులో నేను, రేపు భవిష్యత్తులో నేను అన్న అంశానికి వివరంగా తెలుసుకోవడానికి ముందు 50-50 కాన్సెప్ట్ చూడండి. ఎట్లంటే ఒక క్రికెట్ లో బాగా కొట్టేవాళ్ళు ఉంటారు, అంటే అన్ని సిక్సర్ కొట్టేవాడు ఉంటాడు. అక్కడ ఏం చేస్తారా, ఆ టీం ని ఎంతో జాగ్రత్తగా గమనిస్తే మనం సగం మంది ఆటగాళ్ళు బాగా కొట్టేవాళ్ళు ఉంటారు, సగం మంది ఆటగాళ్ళు క్రేజ్ అన్నమాట. క్రేజ్ అంటే ఆ స్థితిలో ఉండి ఎప్పటికప్పుడు ఆ సీనియారిటీ, అంటే ముఖ్యంగా అక్కడుండి ఆ సీనియర్ ఆటగాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణ ప్రతిభను వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారనమాట. ఈ సగం సగం తెలిసిన వాళ్ళని, అంతా తెలిసిన వాళ్ళని ఇద్దరిని పెట్టే ఎప్పుడు ఆ క్రికెట్ ఆటలో జరుగుతుంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ సగం తెలిసిన వాళ్ళకి వీళ్ళు ప్రోత్సహిస్తుంటారు. అన్ని తెలిసిన వాళ్ళని అక్కడ పెట్టరనమాట, సగం సగం. అలాగనే మనం కూడా కొత్త ఆటగాళ్ళ వాళ్ళలాగా ఇటువంటి వాళ్ళతోనే మనం టీం చేస్తుంటారు. అలాగనే ఒక డైనమిక్ ప్లేయర్ అంటే అన్నిట్లో ఒదిగిపోయే గుణం ఉన్న, ఫ్లెక్సిబుల్ గా, డైనమిక్ గా, స్టికీగా ఉన్న వాళ్ళు ఎవరు? సిక్సర్ కొట్టేవాళ్ళు, అన్ని తెలుసుకున్న వాళ్ళు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, స్టికీగా కాకుండా డైనమిక్ గా అన్నిట్లో ఒదిగిపోవడం. ఆయనే బ్యాట్ కొట్టగలుగుతాడు, ఆయనే బౌలింగ్ వేయగలుగుతాడు, క్యాచ్ కూడా చేయగలుగుతాడు. మల్టీ విషయాల్లో ఉన్న వాళ్ళని కూడా సగం మంది అందులో పెట్టుకుంటారనమాట. అట్లాగనే మనం కూడా ఇది ఎందుకు తీసుకొచ్చుకున్నామంటే ఈ మాట, మనం విజయం ఆ రోజు నుంచి మనం విజయం రాణించడానికి సాధించే అవకాశం ఉంటుంది. అలా ఉంటే ఇదే విధంగానే మన జన్మ ప్రణాళికను అర్థం చేసుకోవాలి. గత జన్మలో సంస్కార ఫలితంగా స్థిరమైన కొత్త జ్ఞానాన్ని లేదా కొత్తగా పుట్టుకతోనే తెచ్చుకుంటాం. ఆ కొత్త జ్ఞానంపై మనం ఏం చేస్తాము, ఇచ్ఛాశక్తితో ఏ స్థాయిని అందుకోగలమో అనే అసమాన మన ఒక సాధనతో, నిరంతరం మన సాధనతో ఏం చేస్తుంటాము, దీన్ని మనం గమనిస్తూనే ఉండాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆ 3 శక్తులు. ఎప్పుడు మనకు ఇచ్ఛ అని అంటే దాన్ని తపన, ఆ ఇచ్ఛాశక్తిలో మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం, దాన్ని క్రియాశక్తి. మన లలితా సహస్రాంలో చెప్పినట్టు అందుకే ఆ 3 శక్తుల్ని మనకు చెప్పున్నారు. క్రియాశక్తికి వచ్చి అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాము, జ్ఞానాశక్తి. జ్ఞానం అంటే దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని మనము సాధనలో మన అనుభవంలో తీసుకోవడాన్ని జ్ఞానము అంటారు. అది ఏదిగా కూడా వంటనా, పుస్తకం చదవడమా, ఒక ఆట ఆడడమా, ఒక సంగీతం నేర్చుకోవడమా, ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడమా, ప్రతి ఒక్కదాన్ని ఫస్ట్ మనకు ఇచ్ఛాశక్తిలో ఉండాలి. మనం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానాశక్తికి అప్పుడు మనం మారుతాము. ఒకనొక సమయంలో మన యొక్క స్థితిగతుల మీద ఆధారపడినట్లు ఉంటుంది. మనం అనుకుంటా ఉంటాం, ఇది నా స్థితి, నేను ఏం చేయలేను, నేను చాలా
దేనికి నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నా వల్ల ఏమినో కాదు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎప్పుడు అడుగు పెడతామో అక్కడికొచ్చేస్తాం. ధ్యానం అనేది ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది 2 విషయాలకి. అది ఏమంటే ఫస్ట్ మన యొక్క స్థితిని నిలదొక్కుకోవడానికి, ప్రాణశక్తిని తీసుకోవడానికి, ఆ కాస్మెటిక్ ఎనర్జీని తీసుకొని మన యొక్క రెండో శరీరమైన ఆ ప్రాణశక్తిని ఈ ఒక అన్నమయ కోశం నుంచి ఆ ప్రాణమయ కోశంలోకి వెళ్ళడానికి అక్కడికి వెళితేనే మనం అన్ని ఒక్కొక్కటిగా చూడండి వచ్చింది మన ధ్యానానికి వచ్చింది ఏం చెప్తాం నాకు ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది ముందు కంటే ఎందుకు బాగుంది మనం ప్రాణశక్తి తీసుకున్నాం ఆ ఎనర్జీ తీసుకున్నాం ఎనర్జీ తీసుకున్న దానివల్ల ప్రాణమయ కోసం యాక్టివేట్ అయ్యింది ఎట్లా మనము నీళ్లు ట్యాంకులో నింపడానికి ఒక మోటార్ ని యూజ్ చేయాలి ట్యాంక్ వెళ్ళాలంటే అలాగనే ధ్యానం కూడా మామూలుగా మనం తీసుకున్న నిద్రలో ఉన్న ఆ శక్తి రోజువారీ రోజువారీ పనికి సరిపోతుంది అదే మనం ధ్యానంలో కూర్చొని ఎప్పుడు మనం ఆ కాస్మెటిక్ ఎనర్జీ ఈ ప్రాణమయ కోశంలో నింపుకుంటాము అది ఏంగా మారుతుంది మోటార్ మోటార్ పెట్టి ఎట్లా నీళ్లు నింపుకుంటామో దానికి ఉపయోగపడేంత గొప్ప స్థితికి ఈ నాడీ మండలం నుంచి ఆ ఒక్క శక్తిని మనము తీసుకుంటామన్నమాట దానికి ఉపయోగపడుతుంది ఇక రెండవది ఎందుకు మనం ధ్యానం చేసింది 2 విషయాల కోసం అని కూడా చెప్పాను అది ఫస్ట్ మనకు ప్రాణశక్తి తీసుకోవడానికి ధ్యానము రెండోది ఏమంటే ఎంచక్క ఇతర తలాలు ఈ ఒక్క ఉంది అనుకుంటున్నాం మనం ఈ జన్మనే ఈ ఒక్క భూమిని అనుకుంటున్నాము కానీ కాదు కోటాన కోట ఇతర గ్రహాలు ఉన్నాయి మనకు ఎన్నో జన్మలు ఎత్తుకొని ఇక్కడికి వచ్చినాము మన యొక్క కర్మని చూసుకోవడానికి చూడండి గతం ఎందుకు యూజ్ చేయాలనుకున్నాము మన గత జన్మలో ఎలా ఉన్నాము ఏంగా ఉన్నాము అని ఆ ధ్యానంలో మనం దిద్దుకునేదానికి అవకాశం వస్తుంది జ్ఞానం పొందడానికి కూడా అవకాశం వస్తుంది అప్పుడు చెప్పారు కదా ఒక్కొక్కరు చెప్తారు ఈయన పోయిన జన్మలో ఇంత గొప్ప మహారాజ్ అంట అది జ్ఞప్తికి వస్తుంది అందువల్ల ఏమవుతుంది మనకు ఇంకా ఎనర్జీ శక్తి మన జ్ఞాపక శక్తి నుంచి మనకు అందిస్తాయి అన్నమాట అందుకు ఈ ఒక ధ్యానం అనేది మనకు ఈ 2 స్థితులే ముఖ్యంగా ఇతర దేశాలు సూక్ష్మ శరీరాయనం నిన్న సార్ వచ్చి మన స్వామి గారు వచ్చి శ్వాసకి ముందు శ్వాసకి వెనకాల నువ్వు గుర్తించ నేర్పడ ఒక్క క్షణమే నాకు అది ఎంతో ఇదిగా ఉన్నట్టు కనిపించింది కానీ ఆ ఒక్క క్షణం నాకు హైట్ అంటే చాలా చాలా భయం ఊరికి కొంచెం కూడా ఒక్క ఫ్లోర్ నుంచి కూడా కింద చేయాలంటే ఎట్లా అనిపిస్తుంది కానీ ఎంత ఉచ్చ స్థితికి తీసుకెళ్లారంటే ఆ కొండ చివరిలో నిలబెట్టి అన్ని ఇంతే చాలా క్లియర్ గా చూస్తున్నాను ఎంతమ్మా ఇట్లా వచ్చిందంటే సార్ అన్నారు సూక్ష్మ శరీరాయనం లాగా నీకు ఆ ఒక్క నిమిషం జరిగిందమ్మా కానీ నాకు ఒప్పుకోవడానికి అది అర్థం కాల అది ఏందా ఇంకా దాన్ని ఒక డీప్ తెలుసుకోవాలి అన్నప్పుడు అప్పుడు ఒకసారి దగ్గర నేను ఈ విషయం చర్చిస్తుంటే ఆయన అంటా ఉన్నారు ఎవరో కాదు మన నిద్రపోకుండా ఆయన పేరు మర్చిపోయాను సారీ ప్రబోధన్ సార్ ఆయన చెప్తా అన్నారు ఒక ఇంటర్వ్యూలో ఆయనకు కూడా సేమ్ హైట్ చూస్తే భయం అంట ఆయనకి ఇప్పుడు 40 ఏళ్ళుగా ఆయన నిద్రపోకుండా విపాసన ఇది చేస్తున్నారు అక్కడ ఆయనకి డైలీ తీసుకెళ్లి చూడండి ఒక చిన్న పిట్ట గోడ పైన కూర్చోబెట్టేస్తారంట సూక్ష్మ శరీరానంలో అలా పెట్టేసి వదిలేసేవారంట ఇప్పుడు ఇటుపక్క ఏమీ లేదు ఇటుపక్క ఏం లేదు ఈ సన్నని గోడ పైన ఆయన నిలబడి ఇప్పుడు ఆయనకు ఆ హైట్ అంటే భయం లేకుండా పోయిందంట అంటే చూడండి మనకు ఈ ధ్యానంలో ఎలాంటి ప్రాక్టికల్ విషయాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి ఈ ధ్యానం కూడా ఈ 2 విషయాలు కూడా మనం అవసరం ఉంచుకోవాలి సృష్టి స్థితి లయ సృష్టి ఎక్కడున్నాం మనం అనుకున్న స్థితిలో సృష్టిలో ఉన్నాము ఈ ధ్యానానికి మనం సృష్టించుకున్నాము దాన్ని స్థితిగా చేర్చుకొని అంటే నేను ఇక్కడే ఉండాలి దీని సాధనతో తపనతో నేను చేసుకోవాలి చేసుకునేది ఏమైంది ఇప్పుడు మన భవిష్యత్తుగా మార్చుకోబోతున్నాము అదే మనం ఏమనుకున్నామో అది సాధించాలనేది అవి 3 నిరంతరం మనతోనే ఉంది మనమే చేయాలి కానీ దాని సంకల్పం ఒక్కటి పెట్టుకుంటే కుదరదు సాధన అనేది అంతే అవసరము ఆ సాధన వల్ల మనము ఏం కావాలంటే చేయగలుగుతాం అనేది ఈ ఒక నిన్న నేడు రేపు ఎవరి చేతిలో ఉంది
నా చేతిలోనే ఉంది. ఏం జరగాలనేది నా చేతిలో ఉంది. ఏం జరుగుతున్నదని నా చేతిలో ఉంది. ఏం జరగబోతున్నదని కూడా అది కూడా నా చేతిలోనే ఉంది మాస్టర్స్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దానికి చాలా చాలా కృతజ్ఞతలు. టైం ఉందా మేడం? ఇంకా ఉంది మేడం. ఓకే. ఓకే. అంటే ఇక్కడ నాకు ఓకే. ఓకే. మీరు మెడిటేషన్ లోకి ఎప్పుడు వచ్చారు? నేను మెడిటేషన్ లో 3 ఏండ్లకు ముందు వచ్చాను మేడం. 2022 మా మనవడు, మనవరాలు వాళ్ళిద్దరూ వెకేట్ అయ్యారు. నా మనవరాలు 7 సంవత్సరాల పాప. మా మనవడు 10 నెలల బిడ్డ. ఆ ఒక్క సోలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ స్థితికి తీసుకొచ్చిన దానికి ఆ గొప్ప సోల్సే కారణం. నేను ఇది ఎప్పుడు అదే చెప్పాను కదా! గతం చెప్పకూడదని. అందుకని నాకెక్కువ అలా పాత విషయాలు చెప్పేదానికి ముందు ఇచ్చుండేది కాదు. కానీ నేను బళ్ళారి వెళ్ళినప్పుడు, మా అమ్మగారింటికి బళ్ళారి వెళ్ళినప్పుడు, అక్కడ నాకొక మేడం కనెక్ట్ అయ్యారు. ఆ సార్ ఏం చేశారంటే, మన పిఎంసి కన్నడ ఛానెల్‌లో ఆయన ఉన్నారు. ఆ సార్ నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. 7 ఇళ్ళు సప్తాహం చేపిచ్చారు నాతో కొత్త వాళ్ళ చేత. కానీ అప్పుడు నన్ను ఆయన తనిగా కూర్చోబెట్టుకొని, మీరు ధ్యానానికి ఎందుకొచ్చారంటే, ఇలా అయింది సార్ అంటే, ఇది నువ్వు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా నీ మనవడు, మనవరాలు గురించి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సోల్సే నిన్నిక్కడ తీసుకొచ్చాయి. ఇప్పుడు వాళ్ళు పైకెళ్ళి గూడా ఆ కార్యక్రమాన్ని చేరుస్తున్నారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ గతము ఒక్కసారి అక్కడ ఉన్న కొత్త వాళ్ళకి చెప్పి, మళ్ళా నువ్వు నీ యొక్క క్లాస్ చేయాలి అని అక్కడ ఆ 7 ఇళ్ళు నా చేత అలాగనే క్లాస్ చేపిచ్చారు. వాళ్ళందరూ ఎలా కనెక్ట్ అయ్యారంటే, ఆ రోజే కొత్త వాళ్ళు వాళ్ళందరూ. ఆ కొత్త వాళ్ళు ఎట్లా కనెక్ట్ అయ్యి ఈ రోజు వరకు నాతో ఉన్నారు వాళ్ళు. నాతో ఫోన్ కనెక్ట్‌లో ఉన్నారు. వాళ్ళు కన్నడలో మాట్లాడతారు. నేను తెలుగులో మాట్లాడతాను. అర్థం చేసుకుంటా ఉంటాను. అలా వాళ్ళతో గురించి ఇంకా చాలా మంది నన్ను కనెక్ట్ అయ్యారు నాతో. అప్పుడప్పుడు వాట్సాప్‌లో వాళ్ళకి ధ్యానాలు గూడా ఇలాగా చేపిస్తూ ఉంటాను. అలా ఆ గతం గురించి చెప్పుకునిన దానివల్ల ఈరోజు వాళ్ళంతా ముందుకొచ్చారు. ఒక బ్రెయిన్ డెవలప్‌మెంట్ లేకుండా నా మనవరాలు రావడం, ఆమెతో నేను ఎక్కడెక్కడ తిరిగానంటే కొల్లగా అసలు ఇది అదని కాదు. ఎన్ని అయ్యవార్లు, ఎన్ని తంత్రాలు, ఎన్ని మంత్రాలు, గుళ్ళు, గోపురాలు, డబ్బు, తన్, మన్, ధన్ అన్నీ ఖర్చు పెట్టినాను. అయితే కూడా వాళ్ళని నేను కాపాడుకోలేకపోయాను. అక్కడ ఏం నేర్పించింది నాకు? అక్కడ స్థిరతత్వాన్ని నేర్పించింది ఆ సిట్యుయేషన్ వచ్చి. అంతకుముందు స్థిరతత్వం లేదు. ఎప్పుడు చూస్తే సెన్సిటివ్ నేను. చాలా సెన్సిటివ్. అన్నిటికి అలా కదిలిపోయి అని ఏడ్చేసేదాన్ని. నా శరీరంలో కూడా ఎక్కడన్నా ఏదన్నా ఊరితే అట్లా ఎవరైనా అలా ఒత్తితే కూడా నాకు పచ్చగా తిరిగిపోయేది. అట్లే నల్లగా మారిపోయేది. అట్లాంటి ఒక శరీరం ఈరోజు 72 గంటలు కూర్చోంటి అంత ఇరుకుగా కూర్చున్నా కూడా మేడం అసలు ఏం నువ్వు కాలేదు. అట్లా ఊరికే నడవను కూడా నడవకూడదు. బొబ్బలొచ్చేస్తాయి కాలు అడుగుపాదంలో నాకు. అలాంటి దాన్ని ఈరోజు చెప్పులు లేకుండా తిరుగుతున్నాను. కళ్ళు, రాళ్ళు, రప్పులు అన్నీ గుచ్చుకుంటున్నాయి. గుచ్చుకోవటంలే. ఏం నువ్వు చెప్పులేసుకొని ఇది చేస్తున్నావు నీకు గుచ్చుకోవటం లేదు గుచ్చుకుంటున్నాయి. కానీ అది ఎలాంటి స్థితి తెచ్చింది చూడండి. ఎందువల్ల? ఆ ఒక బాధ, ఆ గతం. ఆ గతం నాకు ఈ స్థిర స్థాయిని తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? గతంలోనే ఉంటే ఏం ఏం ప్రయోజనం? మా పాప ఎంతో బాధపడింది. సరే, ఒక్క బిడ్డని చూపిచ్చేసి, ఈ బిడ్డ పోతే ఇదేందిలే పర్వాలేదులే, ఈ బిడ్డని చూసి నువ్వు బతుకున్నాము. కానీ ఆ బిడ్డను కూడా 10 నెలల్లోనే ఈ బిడ్డ చనిపోయిన ఒక 4 నెలలకే ఆ బిడ్డ కూడా చనిపోవడం. తను ఎలా తల్లడిల్లిపోయిందంటే అర్థమే కాలేదు. ఎలా తనని సేవ్ చేయాలని నాకు అర్థం కావటం లేదు. కానీ ఈ యొక్క ధ్యానం అంతకుముందు పెద్దమ్మాయి చనిపోయినప్పుడు నేనొచ్చి ధ్యానంలో కనెక్ట్ అయి ఉన్నాను యూట్యూబ్ మూలంగా. అది ఎప్పుడు నాకు చిన్న బిడ్డ ఇదైనప్పుడు నాకు అంత నేను కాలేదు. కదలలేదు నేను. కొంచెం ఫెస్టివల్ గానే ఉన్నానన్నమాట. మా పాపకి ఒకే మాట చెప్పాను. "నువ్వు ఏమన్నా చెయ్యి, ధ్యానం చెయ్యి ప్లీజ్." "ఏందమ్మా నన్ను ఇట్లా ఉడకాడిస్తున్నావు?" "ఏమో తెలియదు. 24 గంటలు అదే వస్తుంది. నువ్వు ధ్యానం చెయ్యి ప్లీజ్, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి" అని. అమ్మాయిని అలాగనే ధ్యానంలో కూర్చోబెట్టాను. తను కూర్చున్న ఒక 15, 20 రోజులకే సంతాన ప్రాప్తిరస్తని మన లైట్ వర్కర్‌లో ఒక కార్యక్రమం ఇష్యూ 21 రోజులకని వచ్చింది. అప్పుడు తనని ఆ జూమ్‌లో కనెక్ట్ చేయడం.
ఆ రెండు ఒక్కొక్కసారి ఆ సెక్షన్ లో ఒక్కొక్క మాస్టర్స్ వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి ధ్యానాన్ని చేపిస్తుంటారు. 2 గంటలు ఒక మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ కి వెంటనే ఎవరు యాక్టివ్ అయ్యి వెంటనే రిప్లై ఇస్తారు. వాళ్ళకి ఒక గోముఖి చక్రం, పిరమిడ్, పుస్తకాలు అలా ప్రజెంట్ చేస్తారు. మా పాప వెంటనే యాక్టివ్ అయ్యి తనకి ఒక గోల్డెన్ గోముఖి చక్రం పిరమిడ్ తనకి ఇంటికి పార్సల్ వచ్చింది. చూడండి ఆ స్థితి అక్కడికి వచ్చిందా? గతంలో ఉండిందా? ఏం చేయాలని వచ్చే లోపల స్థితికి కూర్చునే లోపల అక్కడి నుంచి మాకు పత్రిజీ గారి లాగానే నేను ఇట్లే చెప్పాను. నాకు పత్రిజీ గారే రావాలి మాకు బిడ్డగా. ఎవరెవరిని ఎందుకు అనుకునేది? మనసులో పెట్టుకునేది వాళ్ళలాగా వీళ్ళలాగా నేను అలా ఎందుకు అనుకునేది కాదు. పత్రిజీ సారే రావాలి అనుకుంటే గొప్ప సోల్, ఎంత అద్భుతమైన సోల్ వచ్చారు ఈ రోజు. అంత గొప్ప సోల్ వచ్చారు. ఆమె ఎలా ఉంటుంది? పాపే పుడుతుంది. ఒక పక్క ఆమెకి మచ్చతో ఇవన్నీ ధ్యానానికి ముందే అన్నీ తెలియపరిచినారు ఆ వచ్చిన వాళ్ళు. అలా ఆ సృష్టి ఇక్కడ ఏం తీసుకొచ్చింది? మనల్ని స్థితికి తీసుకొచ్చింది. ఆ స్థితే ఇట్లా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక్కొక్క అచీవ్‌మెంట్ కి కారణాలు అవుతున్నాయి మాస్టర్స్. గతంలో ఉండి బాధపడిన దాని వల్ల ఏం ప్రయోజనం వచ్చింది? నిన్నటిది అది నాది. ఈ రోజు ఏమి ఇక్కడ నేను ముందుండి ఇలా చెప్పడం ఈరోజు. రేపేమంటే ఇంకొక స్థితి, ఇంకా హైర్ లెవెల్. అంటే అన్ని జూమ్‌లో చెప్పుకుంటూ వస్తున్నాను. లైట్ వర్కర్స్ జూమ్‌లో చెప్పడానికి నాకు అవకాశమే దొరకటం లేదే అని నేను రేపు పెట్టుకున్నాననమాట. అలా రేపు పెట్టుకుంది ఏమైంది? వెంటనే వేరొక మాస్టర్ మన మేడం చెప్పాల్సిన ఒక స్థితిని నాకిచ్చారు. మేడం మీరు చెప్పండి. చూసారా రేపు ఎలా కుదుర్చుకున్నామో మనము? అక్కడ ఆ రేపు చెప్పిన దాని వల్ల ఒక 3 సార్లు ఆ లైట్ వర్కర్స్ గ్రూప్‌లో అవకాశం వచ్చింది. అలా ఈ 3 దినము మనతోనే ఉంది గదా! సృష్టి, స్థితి, లయ. ఇదే మన మనం ఒక ముందుకు వెళ్ళడానికి కాన్సెప్ట్. అదే మనకు బ్రిడ్జ్ లాగా. ఆ బ్రిడ్జిని నిరంతరం దాంట్లో మనం ఎప్పుడు సాధన చేస్తుంటాం మాస్టర్స్. మనకు మనమే ఏం చేయాలి? ఏం అవ్వాలనేది మన చేతినే ఉంది. దానికి మనమే కారకులం. ఒక చిన్న పాట పాడతాను మేడం. పాడండి పాడండి మేడం. మహాలక్ష్మీ నారాయణి కటాక్షించి బ్రోవవే నీ కరుణా తరంగాలు సారించని అష్టలక్ష్మి వైరూపాలతో కొలువై మాలోగిలి నిందాలు సేవించని శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి శ్రీలక్ష్మి వైనా మరి ఏ రూపమైనా శ్రీచక్రమైన మరి ఏ యంత్రమైనా నీ చల్లని చూపే ఆనందమాయే ఆ పాల కడలి ఇల్లుగా ఓ సిరి బొమ్మ నీ పాల సిరిలో మా బ్రతుకు పండని మా ఆ పాల కడలి ఇల్లుగా ఓ పసిడి బొమ్మ నీ పాల సిరిలో మా బ్రతుకు పండని మా మరవి మరవి మాంపాయి శ్రీదేవి మహాలక్ష్మీ నారాయణి కటాక్షించి బ్రోవవే నీ కరుణా తరంగాలు తారించని అష్టలక్ష్మి వైరూపాలతో కొలువై మాలోగిలి నీ చరణార్విందాలు సేవించని శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి सौभाग्यलक्ष्मी। जय हो महाअवतार बाबा जी की, जय हो सदानंद योगी की, जय हो पत्री जी महाराज की, जय हो पत्री जी महिला ध्यान చైతన్యానికి, జై హో శైలజ మేడం గారికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క నవశక్త నాయకులకు స్వరూపులకు థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. జై సద్గురుభ్యో నమః. జై గురుదేవ్ మాస్టర్.